What you prepare? Pomegranate. Pomegranate juice. Once show your face. What is this marks? Show me. What is this on your nose? Show me. Show me, Nana. హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత వ్లాగ్స్. ఐ హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే జస్ట్ లంచ్ వ్లాగ్ అయితే చూపించాను కదా. రైస్ కర్రీ అండ్ టొమాటో చారు అయితే చేశాను. అండ్ వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నారు పిల్లలకి తినిపిద్దామని. అండ్ హాఫ్ కట్ చేసి హాఫ్ అయితే జ్యూస్ చేసేసాము. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం ఆ జ్యూస్తో ఐస్ క్రీమ్ చేద్దామని అయితే ఒక ట్రై చేసాము. కానీ ప్లీజ్ దయచేసి అయితే మీరు ఎవరు ట్రై చేయకండి. ఎందుకంటే వాటర్ మెలన్ జ్యూస్ తాగడమే ఎక్కువ, ఐస్ క్రీమ్ అయితే అస్సలు బాగాలేదు. ఏదో పిల్లలు హ్యాపీగా తింటారేమో వాళ్ళ కోసం అయితే ఇట్లా చేశాను. మా దగ్గర ఐస్ క్రీమ్ ఉంటాయి కదా బాక్స్, అవి ఉన్నాయి. బట్ ఎక్కడున్నా దొరకకపోతే చాయ్ గ్లాస్లో అయితే ఇట్లా పెట్టేశాను. అస్సలు బాగాలేదు తెలుసా. పిల్లలు ఎలా తింటున్నారు ఏమో వాళ్ళకి తెలియాలి. కానీ నాకైతే అస్సలు 1% కూడా అసలు వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే అస్సలు నచ్చలే. అందులో ఏం లేదు, జస్ట్ షుగర్ వేసి అయితే పెట్టేశాను ఫ్రీజర్లో. నెక్స్ట్ డే అయితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏందో అల్లరి వాళ్ళు తినేస్తున్నారు. కానీ నాకైతే అస్సలు నచ్చలే. వాళ్ళైతే మీరు ట్రై చేయకండి. ఏదో అలా వాళ్ళ కోసం అయితే ఫన్గా చేసేసాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యారు కదా, నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అయితే పడుకున్నాను. మా జేసీ అయితే పోమోగ్రానైట్ ఫ్రిడ్జ్ నుంచి తీసి అది ఉంటాయి కదా గ్రానైట్స్, అవి తీసేసి దాన్ని జస్ట్ ఇట్లా గ్రైండ్ చేసి హ్యాండ్తో నాట్ ఏ మిక్సర్ అలా జ్యూస్ చేయడానికి ట్రై చేసింది. ఫేస్ మీద అంతా ఇట్లా వచ్చేసింది చూడండి, సీడ్స్ ఎలా కనిపిస్తుంది. సో వాళ్ళు చేసుకున్నారు. అండ్ ఈవినింగ్ అయితే వాళ్ళ కోసం స్నాక్స్ అయితే ఎంటీఆర్ మల్టీగ్రెయిన్ దోశ అయితే చేద్దామని అయితే కలుపుకుంటున్నాను. సో ఇది షార్ట్ కట్, అంటే అప్పటిదప్పుడు ఏం లేదు స్నాక్స్కి అయితే చేయడానికైతే ఈజీ. సో ఇలా అయితే చేస్తున్నాను. విత్ 1 స్పూన్ ఆఫ్ కర్డ్ అండ్ సాల్ట్ వాటర్ యాడ్ చేసి అయితే బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ బ్యాటర్ జస్ట్ 15 మినిట్స్ మనం సోక్ చేసి పక్కన పెట్టేస్తే 15 మినిట్స్లో అయితే మన బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో చూడండి బ్యాటర్ అయితే ఇలా ఉంది కదా. మ్యారినేట్ కోసం అయితే 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. చూడండి ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే బ్యాటర్ ఎలా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాచ్ చేసి అయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎవ్రీడే షార్ట్స్ పెడతా ఉంటా. ఎవ్రీడే షార్ట్స్ అయితే చూసి నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సో మీరు నాకు కామెంట్ చేస్తే ప్లీజ్ దాంతో నేను చాలా మోటివేట్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే నాకు ఇంకా చేయబుద్ధి అవుతుంది. సో మీరు కామెంట్ చేయకపోతే చూడకపోతే డిమోటివేట్ అయిపోతాను. సో క్రిస్పీ దోశ అయితే ఆయిల్ కూడా అవసరం లేదు. నాకు తెలియక ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేశాను, గ్రీస్ చేసి పెట్టుకున్నాను. బట్ వితౌట్ ఆయిల్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే బెల్లం అండ్ నెయ్యిలో అయితే నిషుకి సర్వ్ చేశాను. సో వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. అండ్ ఆఫ్టర్ తిన్నాక ఈవినింగ్ వాక్ అయితే పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. సో వృద్ధి అండ్ జెస్సీ అయితే ఆడుకుంటున్నారు. నిషు అయితే సైకిల్ రైడింగ్ చేస్తున్నాడు. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.